హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్లో పచ్చళ్ళ ఆర్డర్లు పెట్టి బూతులేని తింటాం మామయ్య. మనం బజార్లోకి వెళ్ళి ఆటకూర తెచ్చుకొని మంచి ఆటకూర గొర్రెపోతు కూడా తెచ్చుకొని మేమే బోన్లెస్ అండి మటన్ ఇది. ఇంట్లో ఎలాంటి బూతులు లేకుండా తినకుండా మేమే పచ్చడి పెట్టుకున్నాం. ఈమె పేరు కూడా చిట్టినే అండి, కానీ బూతులు రాని చిట్టి, ఏమనుకోకరి చిట్టి వాళ్ళ అక్క. ఓకేనండి, మొత్తానికైతే బూతులు ఏం తింటాం ఆడియోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అని చెప్పి ఇంట్లోనే ఫ్రీగా ఎలాంటి బూతులు లేకుండా బోన్లెస్ ఆల్మోస్ట్ కేజీ మటన్ అండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇట్లయింది. ఇప్పుడే నిమ్మకాయ కలిపాము, చూద్దాం ఎట్లా టేస్ట్ ఉంటుందో. ఇక మనకు ఆన్లైన్లో కొనే పచ్చళ్ళకి ఏం ఆయిల్ వాడతారో తెలియదు, ఏం కారం వాడతారో తెలియదు. ఏమన్నా అంటే అంత రేట్ ఇంత రేట్ అంటారు. అంత రేటా అంటే ఇక ఇది నేను వెచ్చి ఫక్కింగ్ ఫీల్ గారు ఎన్ని అంటారు, ఎందుకు లేండి మనకు అని చెప్పి ఏదో మనకు చేతనంతలో మంచి పల్లి నూనెతోటి, విజయ పల్లి నూనెతోటి మన ఇంటి దగ్గర మన చేతులతో కొట్టించుకున్న కారంతో పసుపు మసాలాలతోటి మనం ఇది పల్లి చికెన్ చేస్తున్నాం. సరే, ఆన్లైన్లో అమ్మే చికెన్లకి ఎందుకు అంత రేట్ ఉంటుందో చెప్పుకోవాలి వాళ్ళు. ఎస్, మేము ఆర్గానిక్ కారం వాడుతున్నాం, చేతులతోనే దంచుతున్నాం, పసుపు ధనియాలు కూడా ఆర్గానిక్ పండించి చేతులతోనే దంచుతున్నాం. అందువల్ల మాది ఎక్స్పెన్సివ్. దానికి వాడే మటన్ కూడా ప్యూర్గా ఆర్గానిక్ గడ్డి తిన్న మేక మాంసం, అందుకని చెప్పి 1500 2000 ఉంటుంది ఇంత కేజీ అని చెప్పుకోవాలి. కానీ అంతేగాని ఇక నువ్వు గొండ్లు కానీ ఇక వద్దులేండి ఇక ముచ్చట్లు మనకు. కానీ అది తప్పు పద్ధతి, మీరేమన్నానండి. ఇవన్నీ ఎందుకు అసలు ఒక్కతే ఆన్లైన్లో తెచ్చుకొని 1 కేజీ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని చికెను మటను ఇంట్లోనే పద్ధతిగా క్వాలిటీకి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆ బూతులు తప్పుతాయి, మనకి క్వాలిటీ ఉంటుంది. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. మాకైతే ఇది ఆల్మోస్ట్ ఎలాంటి ఖర్చు అయితే అదనంగా అయితే కాలేదు. ఇంట్లో ఉన్న వస్తువులే మొత్తం మనకి అదనంగా. అంటే మటన్ ఒక్కటి తెచ్చుకున్నాం, నీట్గా కడుక్కున్నాం, ఫ్యాన్ గాలి కింద ఆరేసుకున్నాము, నూనెలో వేపుకొని ఈరోజు నిమ్మకాయ పిండేసి జాడీలోకి తీసుకుంటున్నాం. ఆలోచించండి మీరు కూడా, ఆన్లైన్లో ఆ పికిల్స్ కోసం అని చెప్పి ఆరాటపడి ఆ ముష్టి పికిల్స్ కోసం బూతులు తినడం అవసరం అంటారా?